ఉద్యోగుల సామాజిక భద్రతకు ముప్పుగా ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మోబిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటూ తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయస్థాన ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ విధానంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని, రెండవది డిఏ బకాయిలు సిపిఎస్ ఉద్యోగస్తులకు ఏకకాలంలో చెల్లించాలని మా డిమాండ్ మేము హెచ్చరిస్తున్నాము. రెండో విషయానికి వస్తే ఈ మహబూబాబాద్ మానుకోట రాళ్ల నుంచి ఇక్కడ మొదలైనటువంటి ఇది ఆగదు. ప్రతి న్యాయ వ్యవస్థ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తాం. తదుపరి రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడిన తర్వాత కార్యాచరణ వేరే విధంగా ఉంటుంది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుందని ఈ నిరసన కార్యక్రమం ద్వారా హెచ్చరిస్తున్నాం.